జిల్లా కొండపి ప్రభుత్వ కాలేజీ 47వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రి మాట్లాడుతూ ఈ కాలేజీ నందు అదనపు తరగతి గదులు, క్రికెట్ స్టేడియం, కాలేజీ ప్రహరీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చేస్తానని, కాలేజీ విద్యార్థులు 100% గుర్తింపు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొర్రపాటి రామయ్య చౌదరి, బత్తుల నారాయణ స్వామి, కృష్ణారెడ్డి, కొండపి మండల నాయకులు పాల్గొన్నారు. ఏదైనా తక్కువ ఇవ్వడం అనేటటువంటిది, కానీ మన వంతు సహాయం వారి తల్లిదండ్రులకి ఇస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆ స్టూడెంట్ కి అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క చప్పట్లతో ఆ విద్యార్థునికి దయచేసి అందరూ కూడా ఆ విద్యార్థునికి మనం అభినందన. ఏఎంసీ మాజీ చైర్మన్ రామయ్య చౌదరికి మధ్యాహ్న భోజన పథకం 2019 ముందు ఆ రోజు ఒకసారి మేము మొదలు పెట్టాం, తర్వాత ఆగిపోయింది. తిరిగి మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఈ కాలేజీలో బిల్డింగ్ల నిర్మాణాలన్నీ కూడా దామచర్ల ఆంజనేయులు గారు కనిపించేటువంటి. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి సమయంలో ఇవన్నీ దామచర్ల ఆంజనేయులు కడితే ఈ బిల్డింగ్స్ 14-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసి కూడా ఉన్నాయి. పోయిన తర్వాత హై స్కూల్కి మీకు మధ్యలో కూడా ఆ బిల్డింగ్ వచ్చి కట్టి రెండింటి మధ్య కూడా ఆ రోడ్ ఏర్పాటు చేసి గేట్ కూడా నేను ఏర్పాటు చేసింది. తర్వాత అది కాలేదు, తర్వాత అయినా కానీ భవిష్యత్తులో అయినా కానీ అది పూర్తి చేయాల్సిన అవకాశం ఉంది.